పూరా లోకల్. అంతర్జాతీయంగా నిరుద్యోగ యువకులకు స్కాములు పీడిస్తున్నాయి. ఉద్యోగాల వేటలో దేశ సరిహద్దులు దాటుతున్న వారికి అక్కడ జరిగే మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితుల్లో తాజాగా మయన్మార్ వేదికగా భారతీయులే కాకుండా అంతర్జాతీయంగా చాలామంది నిరుద్యోగులకు ఒక స్కామ్ బయటపడింది తెలిసిందే. ఉద్యోగాల పేరుతో దేశాలను వదిలి వెళుతున్న యువత కొత్తగా స్కాములు జరుగుతున్న పరిస్థితి. కంపెనీల పేరుతో రకరకాల గతంలో మనం చూసాం, క్రిప్టో కరెన్సీ పేరుతో కానీ నెట్వర్క్ల పేరుతో కానీ చాలా రకాలుగా స్కాములు జరిగి నిరుద్యోగ యువకులంతా కూడా మోసాలకు గురై స్వదేశాలకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు చాలా బరువుగా మారిన పరిస్థితి. అయితే మయన్మార్ దేశంలో జరిగిన తాజా స్కాము కేంద్ర హోంశాఖ ఇన్వాల్వ్మెంట్తోని బయటపడిన స్కామ్ మనం చూద్దాం. వివరాలకు వెళ్లే ముందు మీరు చూస్తున్నది పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మనతో ప్రస్తుతం ఈ స్కామ్ నుంచి బయటపడి స్వదేశానికి చేరుకొని అక్కడ జరిగిన పూర్తిగా ఎలాంటి స్కామ్ జరిగింది, నిరుద్యోగులకు ఎలాంటి వల వేస్తున్నారు, తర్వాత వారితో ఎలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు చేపిస్తున్నారు తెలుసుకునే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనకు తాజాగా మయన్మార్ వేదికగా జరిగి థాయిలాండ్ ఇల్లీగల్గా థాయిలాండ్ వెళ్ళి థాయిలాండ్ నుంచి అక్కడ నుంచి మయన్మార్ ఇదంతా కూడా యువకులకు అక్కడికి వెళ్తున్న వారికి ఏం జరుగుతుందో తెలియదు. కేవలం చదువుకున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్ళిన వారికి అక్కడ జరిగిన మోసాలను బయటపెట్టి ఈరోజు చాలామంది యువకులకు ఒక మార్గం చూపెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కడుపుకోత లేకుండా చేసిన పరిస్థితి. మనతో ఉన్న గెస్ట్ కూడా మధుకర్ రెడ్డి. ఆయన కరీంనగర్ జిల్లాకు చెందిన మానకొండ నియోజకవర్గం చెందిన వ్యక్తి. రంగంపల్లి ఇతను ఉద్యోగం కోసం థాయిలాండ్ వెళ్ళి అక్కడి నుంచి మయన్మార్ వెళ్ళారు. ఈ స్కామ్ వెనుక ఏం జరిగింది, స్కామ్లో ఎలాంటి వర్క్ జరిగింది, అసలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, చివరికి కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ జోక్యంతో బయటగట్టిన పరిస్థితి తెలుసుకుందాం. మధుకర్ చెప్పు, అసలు ముందుగా ఏం జరిగింది, అసలు మీకు ఎలా ఇంటర్వ్యూ జరిగింది, ఎలా ఆ దేశం నుంచి ఏమేమి జరిగింది ఒకసారి చెప్పండి. నమస్తే సార్. టెలిగ్రామ్లో నోటిఫికేషన్ వచ్చింది సార్ నాకు. నేను ఆ నోటిఫికేషన్ చూసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. ఆ కాంటాక్ట్ అయితే నాకు డీటెయిల్స్ అన్ని సెండ్ చేశారు, జాబ్ డీటెయిల్స్. వాళ్ళు $100 సాలరీ అని చెప్పారు. అలాగే ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ 1 year వీసా మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు నాకు జూమ్ వీడియో కాల్లో ఇంటర్వ్యూ చేశారు. చేస్తే ఇంటర్వ్యూ అయిపోయింది. నా టైపింగ్ స్పీడ్ ఏంటని మొత్తం అన్ని చెక్ చేశారు. December 18th నాకు టికెట్ పంపించారు సార్. నేను 17th నైట్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాను. ఏ దేశంకి వచ్చి థాయిలాండ్ వెళ్ళాను. థాయిలాండ్ లో జాబ్ ఉందని చెప్పి మీకు రిక్రూట్మెంట్ చేశారు. అవును సార్. డాటా ఎంట్రీ జాబ్ అని చెప్పారు. దాని తర్వాత నేను 18th December థాయిలాండ్ వెళ్ళాను. వెళ్ళాక వాట్సాప్ లో నాకు రాజశేఖర్ అని ధర్మపురి అతను కాంటాక్ట్ అయ్యాడు. అతను నాకు గైడ్ చేశాడు రూట్. పెద్దపల్లి జిల్లా ధర్మపురి. ఓకే. అతను నాకు ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి థాయిలాండ్ లో మైసట్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది సార్, అది మయన్మార్ బార్డర్ లో ఉంటుంది. అక్కడికి రమ్మని చెప్పారు నాకు. వాట్సాప్ లో మొత్తం గైడ్ చేశాడు అతను. బస్ టికెట్ పర్చేజ్ చేసుకోమన్నాడు, ఎవ్రీథింగ్ ఎలా వెళ్ళాలి ఏంటని గైడ్ చేసిండు. అక్కడికి వెళ్ళాకనే హితేష్ అని గుజరాత్ అతను నాకు వాట్సాప్ వీడియో కాల్లో ఇంటర్వ్యూ చేశాడు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ అయ్యాక వెహికల్ పంపించారు. ఆ వెహికల్లో బార్డర్లో నన్ను వదిలిపెట్టాక నేను రాజశేఖర్కి కాల్ చేశాను. ఈ రివర్ ఏంటి, ఎందుకు క్రాస్ చేయాలని అడిగితే ఈ షార్ట్ కట్ వే కంపెనీకి అని చెప్పేసి అన్నారు. థాయిలాండ్ తీసుకెళ్ళాక థాయిలాండ్ దగ్గర వదిలేశారు. థాయిలాండ్ లో వదిలేశారా? థాయిలాండ్ దగ్గర మైసట్ అని ఏరియా ఉంటుంది సార్. అక్కడ బార్డర్ జస్ట్ 10 kilometers వెళ్తే మయన్మార్ బార్డర్ వస్తుంది. చిన్న రివర్ సార్, జస్ట్ 50-60 meters ఉంటుంది. క్రాస్ చేస్తే అది మయన్మార్. ఆ రివర్ దగ్గర డ్రాప్ చేశారు. డ్రాప్ చేస్తే నేను అతన్ని అడిగాను నార్మల్ గా, ఈ రివర్ ఎందుకు క్రాస్ చేయాలని అయితే ఇది షార్ట్ కట్ వే అని చెప్పేసి అన్న తర్వాత ఎక్కడికని చెప్పారా? వేరే దేశం పంపుతున్నా అక్కడ నుంచి చెప్పలేదు సార్. బార్డర్ దాటేప్పుడు మీకు తెలియదు సార్. వెళ్ళింది థాయిలాండ్ వీసా, థాయిలాండ్ అక్కడికి, అక్కడ నుంచి మళ్ళీ మిమ్మల్ని బార్డర్ దాటించారు. ఇండియాలో చాలా ఉంటాయి కదా చిన్న చిన్న కాలువలు, కామన్ అని చెప్పేసి నేను కూడా తెలియక నేను వెళ్ళిపోయాను సార్. అప్పుడు వెళ్ళేటప్పుడు ఒక్కడే ఉన్నారు ఎవరన్నా? ఓకేనా సార్. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక 4-5 members వచ్చేసారు. అక్కడ బోట్ లో నన్ను క్రాస్ చేయించారు. మళ్ళీ క్రాస్ కాగానే అక్కడ వేరే వెహికల్ అరేంజ్ చేశారు వాళ్ళు. ఆ వెహికల్ లో కంపెనీ తీసుకెళ్లారు. వెళ్ళగానే మెడికల్ టెస్ట్ ఎవ్రీథింగ్ అన్ని చేశారు. అయిపోయిన తర్వాత అకామిడేషన్ లో వదిలిపెట్టారు. కంపెనీ ఉన్నది వచ్చి పిక్ చేసుకున్నాడు అక్కడ. ఆ ఏరియా వచ్చేసి KK2 పార్క్ అంటారు సార్. అక్కడ అది మైవాడ్ డిస్ట్రిక్ట్ మయన్మార్ లో ఉంటుంది. అది
మార్నింగ్ 6:30కి మాకు వర్క్ చేయడానికి ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఆఫీస్కి వెళ్ళగానే అగ్రిమెంట్లో సైన్ చేయించుకున్నారు. అగ్రిమెంట్లో వచ్చేసి 60,000 సాలరీ ఉంది సార్. ఇండియన్ కరెన్సీ అంటే 25,200 థాయ్ బాత్. ఇండియన్ కరెన్సీ అప్రాక్సిమేట్లీ 62,000 అవుతుంది. దాని గురించి అడిగితే మీకు సాలరీ ఇంతే వస్తుంది, ఇంతకంటే ఎక్కువ రాదా అని అన్నారు. ఇండియా వెళ్దామంటే $3,000 మీ ఏజెంట్కి పే చేసినాం, ఆ అమౌంట్ మాకు రిటర్న్ పే చేస్తే వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు సార్. అన్నాక సరే ఇక మనకి డాటా ఎంట్రీ వర్క్ కదా సరేలే అని చెప్పేసి పాస్పోర్ట్ కూడా ఆల్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాం సార్. మొత్తం ఆల్ హ్యాండ్ ఓవర్లోనే, మొత్తం వాళ్ళకి ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది, మొత్తం ఆల్ హ్యాండ్ ఓవర్లోనే పార్క్ ఉంటుంది అది. ఇక మాకేం తెలియక సిచ్యువేషన్ ఏమి సిచ్యువేషన్ డిమాండ్ చేసింది సార్. మేము సైన్ చేసేసిన అగ్రిమెంట్ పైన. 10:30కి లంచ్ బ్రేక్ ఉంటుంది సార్ మాకు. ఆ టైంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఒక 5-6 మెంబర్స్. వాళ్ళు చెప్పారు ఈ వర్క్ వచ్చే స్కామ్ వర్క్, ఇలా అమెరికాలో ఎవరైతే మన తెలుగు వాళ్ళు సెటిల్ అయి ఉంటారో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేకుంటే వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళు మాకు ఫేస్బుక్ ఐడీస్, ఇన్స్టాగ్రామ్ ఐడీస్, టిక్ టాక్, స్నాప్చాట్ లో ఫేక్ ఐడీలు ఇస్తారు సార్. వాళ్ళే ఇస్తారా మీయా? వాళ్ళే ఇస్తారు. ఎవరు అమెరికాలో సెటిలర్స్? లేదు సార్, వాళ్ళు ఫేక్ ఐడీస్ వేరే వాళ్ళవి హ్యాక్ చేసేసి మాకు ఇస్తారు. ఇస్తే మేము ఇక్కడ ఇండియన్ మోడల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిక్చర్స్ దానిలో అప్లోడ్ చేసేసి మొత్తం ఫస్ట్ ఎడిట్ చేయాలి సార్. అది ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీరే చేయాలి. మేమే ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసేసి వాళ్ళకి అమెరికాలో ఎవరైతే మన వాళ్ళు ఉంటారో ఇండియన్స్ వాళ్ళని ట్రాప్ చేయాలి. ట్రాప్ చేసి వాళ్ళకి ట్రాప్ అంటే మీరు ఫస్ట్ త్రూ వాట్సాప్ నుంచి వాళ్ళకి మెసేజ్ పెడతారు. వాట్సాప్ ఫేస్బుక్ సార్. ఫేస్బుక్ లో ఇది మా కంపెనీ ఇట్లా ఉందానా? లేదు సార్, వాళ్ళు ట్రాప్ ఓకే. వాళ్ళకి నార్మల్ గా ఎగ్జామ్ లో ఒక పిక్చర్ ఉంటే దానికి గ్రీటింగ్ మెసేజ్ చేస్తాం సార్. అంటే మీకు పిక్చర్ బాగుంది, లొకేషన్ బాగుంది అని చెప్పేసి ఏదో రిప్లై ఇస్తారు కదా, కమ్యూనికేషన్ డెవలప్ చేస్తాం. అలా రిప్లై చేయగానే సంథింగ్ వాళ్ళ ఏదో ఒకటి మాట్లాడేసి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని లాగాలి. దాని తర్వాత మాకు 2 ఉంటాయి సార్ దానిలో, ఫస్ట్ చాట్, డీప్ చాట్ అనే 2 ఉంటాయి. ఫస్ట్ చాట్ లో వచ్చేసి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి. ఆ డీప్ చాట్ లో ఏంటంటే ట్రస్ట్, మా మీద ట్రస్ట్ రావాలి వాళ్ళకి. ట్రస్ట్ కోసం కొన్ని స్టోరీస్ ఆల్రెడీ వాళ్ళ ముందే చెప్తారు. బర్త్ స్టోరీ అని, లవ్ స్టోరీ, కాలేజ్ స్టోరీ, యూనివర్సిటీ స్టోరీ అని చెప్పేసి ఒక 5 స్టోరీలు రాసి పెడతారు సార్. దానిలో వీడియో కాల్ స్టోరీ కూడా ఉంటది. ఎవరన్నా కస్టమర్ వీడియో కాల్ అడిగితే ఆ స్టోరీ చెప్పాలి. మళ్ళీ ఇంకోసారి అడగారు అన్నట్టు. ఆ స్టోరీ విన్న తర్వాత ఏముంటది ఆ స్టోరీలో నేను వీడియో కాల్ చేస్తే నాకు ఇట్లా ప్రాబ్లం ఏందని చెప్పేసి సంథింగ్ ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ వాళ్ళకి చెప్తే వీడియో కాల్ అడగారు, ఆడియో కాల్ లోనే మాట్లాడతారు. మళ్ళీ ఆడియో కాల్ మాట్లాడడానికి సెపరేట్ టీం ఉంటుంది సార్, లేడీస్ ఉంటారు, వాళ్ళతో ఆడియో కాల్ మాట్లాడిస్తారు. మేము జస్ట్ చార్జ్ చేయడమే అక్కడ, మా వర్క్ అంటే ఏముండదు వాళ్ళతో. మేము ఏం చేస్తామంటే ఇట్లా మేము ఈ ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి, చేస్తే ఇట్లా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్తే మేము మా టీమ్ లీడర్కి ఇస్తాం సార్. మా కస్టమర్ కి మొత్తం ట్రస్ట్ రాగానే టీమ్ లీడర్ కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేపిస్తారు. సో మీరు కాన్ఫిడెన్స్ లో తీసుకొని సో అండ్ సో కస్టమర్ ఓకే టీమ్ లీడర్ కి ఇస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేపిస్తారు. ఇంకా అచ్చా, అట్లా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఉండదు. ఫస్ట్ టైం ఇస్తారు సార్, 1,000-2,000 అయితే ఇచ్చేస్తారు ట్రస్ట్ అవ్వడానికి. చిన్న అమౌంట్ ఇస్తారు. పెద్ద అమౌంట్లు రిఫండ్ అడిగితే మీరు ట్యాక్స్ పే చేయాలి, అది పే చేయాలి, ఇది పే చేయాలి అని చెప్పేసి ఉన్నది మొత్తం లాగేస్తారు. ఓకే, ఇట్లా మీరు ఎన్ని రోజులు పని చేస్తారు అక్కడ? 1 month 20 days వర్క్ చేస్తారు. డౌట్ వచ్చింది? లేదు సార్, నాకు 10 days లోనే డౌట్ తెలిసిపోయింది. బయటకు రాలేని పరిస్థితి, మీ పాస్పోర్ట్ వాడి దగ్గర ఉంటుంది. సో ఈ కండిషన్ లా మీరు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్కి కమ్యూనికేట్ చేసారు. అవును సార్. చేసి తర్వాత ఏం జరిగింది? తర్వాత మేము వర్క్ చేయమని చెప్పేసి స్టాక్ చేసాం సార్. February 20కి స్టాక్ చేస్తే వాళ్ళు మాతో డిస్కషన్ చేశారు, మీరు వర్క్ చేస్తారా చేయరా, చేయకుంటే అకామిడేషన్ లో ఉండొద్దు అని చెప్పేసి. అక్కడ ప్రైవేట్ జైలు లాగా ఉంటుంది సార్, మా 64 మందిని దానిలో పెట్టేశారు. పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్మీ వచ్చి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అక్కడ మయన్మార్ ఆర్మీ వచ్చేసి మీరు ఇల్లీగల్ గా ఉన్నారని సార్ రెస్క్యూ చేసి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. రెస్క్యూ చేయడానికి కారణం ఇక్కడ గవర్నమెంట్ చాలా ఫోర్స్ చేసింది వాళ్ళని. ఎవరెవరు మీ డాటా అంతా తీసుకున్నారు. సో మీకు జీతం ఇవన్నీ ఉన్న రోజులు అన్ని కరెక్ట్ ఇచ్చిరా? మాకు అంటే నేను వెళ్ళగానే ఫస్ట్ మంత్ సాలరీ ఇచ్చా సార్. February 15th సాలరీ, ఎవ్రీ మంత్ 15 సాలరీ ఇస్తారు. ఆ సాలరీ కూడా మనకి మొత్తం ఫైన్లు అది అన్ని వేసేసి 5,000 10,000 చేతిలో పెట్టేస్తారు సార్. అంతే. ఈ పనిష్మెంట్ ఇస్తారు, ఫైన్స్ ఇస్తారు, వాళ్ళ ఇష్టం. ఒక్కొక్కరికి సాలరీ కూడా ఏం రాలేదు, అలా ఉంటుంది. వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఆర్మీ వచ్చాక సాలరీ కూడా ఎవరిది వాళ్ళకి అన్ని క్లియర్ చేయించింది.
మీరు ఇల్లీగల్ గా వచ్చిండ్రు ఇప్పుడు థాయిలాండ్ వీసా మీద పోయింది కదా మీరు పోయింది. అవును సార్. థాయిలాండ్ నుంచి ఆ రివర్ దాటి మయన్మార్ లో ఎంటర్ అయ్యారు, అవును. బర్మా, పాత బర్మా. అవును. సో అక్కడ గవర్నమెంట్ లో మీరు ఈ ఇన్ని రోజులు ఉన్నప్పుడు మీకు భయం అయిందా అసలు మీ ఇల్లీగల్ గా స్టే చేస్తున్నాం కన్ఫర్మ్ అయిపోయింది? సార్ అది చాలా భయమే సార్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఏమైనా ఇష్యూ అయినా మనం చనిపోయినా కానీ Crime అవుతుంది, crime. ఎవరు తెలిసే సిచ్యువేషన్ ఉండదు అక్కడ. ఇప్పుడు మనం థాయిలాండ్ లో ఉంటే మనం థాయిలాండ్ వచ్చినామని మన గవర్నమెంట్ కూడా తెలుస్తుంది. అదే మయన్మార్ లో ఉండి మనకి ఏమైనా ఇష్యూ అయింది అనుకో సార్, మన గవర్నమెంట్ ఎవరికి తెలియదు. సో రాజశేఖర్ అనే వ్యక్తి ఇక్కడ మీకు గైడ్ చేసింది కదా, ఆ రాజశేఖర్ కి ఈ బాధ అంతా చెప్పినామా పోయిన తర్వాత ఇది దాటినాము వేరే దేశం వచ్చినాం ఇదంతా? లేదు సార్, అతనికి ఇనే అంత టైం సిచ్యువేషన్ లేదు సార్. అని తెలుసా మీరు ఇల్లీగల్ పోయినరు దేశం దాటిందని? అతను కూడా అక్కడే వర్క్ చేస్తారు సార్, మా కంపెనీలోనే. ఎక్కడుండి? ఓహో, ఆయన ఇక్కడైనా కాదు, ఇక్కడ ఉండడు, అక్కడే ఉంటాడు సార్, మా కంపెనీలోనే వర్క్ చేస్తాడు. మేము వర్క్ చేసే కంపెనీలోనే మా అలానే వర్క్ చేస్తాడు, ఏజెంట్ వర్క్ కూడా చేస్తాడు. ఇప్పుడు ఈ స్కామ్ బయటపడడానికి ఏమన్నాడు ఆయన? అతను ఇండియాకి రానని చెప్పారు సార్ మాతో. అంటే ఆల్రెడీ నా పైన కేసులు ఉన్నాయి, నేను ఇండియాకి రాను, వెళ్తే చైనా వెళ్తాను కానీ ఇండియాకి రానని చెప్పేసి అన్నారు సార్. ఆయన ఆల్రెడీ ఈ స్కామ్లలో ఉన్నాడు, తెలుసు ఆయనకు మొత్తం టోటల్. అవును సార్. సో ఇప్పుడు గవర్నమెంట్ కు మీరు ఏం విన్నవించుకున్నారు అసలు ఇలాంటి స్కాములు జరగకుండా అంటే ఏంది అసలు? మీరు ఫస్ట్ మీ గ్యాంగ్ అంటే ఎవరైతే పనిచేసారో మీరంతా కూడా హనీ ట్రాప్ అన్నట్టే. మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, తర్వాత మీరు ఇంకోని మళ్ళీ వీళ్ళకి దించడం. మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ ఆఫీస్ లో? ఇండియన్సా వేరే దేశ వాళ్ళంతా కలిపి? మా ఆఫీస్ లో 140 మెంబర్స్ వరకు ఉన్నారు సార్, ఇండియన్స్. ఒకటే షిఫ్ట్ లనా 3 షిఫ్ట్లా మీకు? ఒకటే షిఫ్ట్ సార్. 150 ఎబో ఉంటారు, దానిలో 140 ఇండియన్స్ ఉంటారు, ఇథియోపియా ఉన్నారు, నేపాల్ వాళ్ళు ఉన్నారు, శ్రీలంకన్స్ ఉన్నారు సార్. నువ్వు ఇది బయటపడి చేసేంత వరకు కూడా ఎవరికి రక్షణ లేదు, బయటకు వచ్చే అవకాశం లేదు? అవును సార్, ఎవరికి లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే సార్, మనకి ఇండియన్ కి, ఇథియోపియన్ కి, నేపాల్, శ్రీలంకకి అరైవల్ వీజా ఇస్తారు సార్ 2 months. అట్లా వచ్చింది. అందువల్ల వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఇండియన్స్ మీద, నేపాల్, శ్రీలంక, ఇథియోపియా రెస్ట్రిక్షన్స్ ఉండే కాబట్టి వీళ్ళ మీద చేస్తారు సార్. ఇప్పుడు ఆఫీస్ అనేది అంటే వీళ్ళ ప్రెమిసెస్ అంతా మీరు మార్నింగ్ పోగానే 150 మెంబర్స్ ఒకటి జరుగుతుంది, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద స్పేస్ ఉంటుంది సార్ ఆఫీస్, చాలా పెద్ద ఉంటుంది. తర్వాత ఏం జరిగింది? మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఆఫీస్ సీజ్ చేయడం అక్కడ ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు సార్, ఆర్మీ వాళ్ళు కూడా వర్క్ చేసే వాళ్ళని వర్క్ చేసుకోమంటారు, ఇండియా వాళ్ళని ఇండియా పంపిస్తాం, అంతే అంతే సార్. అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది ఆ స్కామ్? అట్లనే కంటిన్యూ అవుతుంది సార్. అంటే మనం అలర్ట్ ఉండాలి సార్, ఇండియా మన ఇండియన్స్ ఎవరైతే యుఎస్ లో ఉంటారో వాళ్ళు కొంచెం అలర్ట్ ఉండాలి, ఎందుకంటే ఇటువంటి స్కామ్లు ఎన్నో అవుతున్నాయి. ఈ కంపెనీ పేరేంది మీరు పనిచేసిన కంపెనీ? హాంగ్షెంగ్ సార్. హాంగ్షెంగ్ అంటే పేరు మరి మయన్మార్ లో అటువంటి పేర్లు ఉండవు జనరల్ గా, ఇదంతా థాయిలాండ్, ఇది చైనీస్ కంపెనీ సార్, చైనీస్ కంపెనీ అక్కడ పెట్టారు. అవును సార్. మరి థాయిలాండ్ లో లేదు, ఏం లేదు దీనికి. మరి అటువంటిప్పుడు డైరెక్ట్ బర్మా, మయన్మార్ ఎందుకు తీసుకోలేకపోయారు? మిమ్మల్ని అడగలేదా? థాయిలాండ్ పోయి అక్కడ నుంచి ఇల్లీగల్ క్రాస్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే నార్మల్ ఎవరికైనా తెలుసు కదా సార్, మయన్మార్ లో అంత స్కామ్ వర్క్ బాగా జరుగుతుంది తెలుసు, అందరికి తెలుసు. అందుకని చెప్పేసి థాయిలాండ్ అయితే నమ్ముతారు, కంఫర్టబుల్ ఉంటుందని చెప్పేసి. అప్పుడు మీరు హనీ ట్రాప్ చేయడానికి అంటే ఇన్వెస్టర్లను పిలవడానికి కూడా మీ కంపెనీ అడ్రస్ అంతా థాయిలాండ్ అదే ఉంది కావచ్చు కదా? లేదు సార్, వాళ్ళు మలేషియాది ఐపీ అడ్రస్ పెడతారు, మలేషియా ఐపీ అడ్రస్ పెట్టేసి వర్క్ అక్కడ రన్ చేస్తారు. ఓకే. ఇప్పుడు యువతకు ఇప్పుడు చాలా మంది జాబ్ అంటే ఎవరైనా టెంప్ట్ అవుతారు జనరల్ గా, నాకు జాబ్ వస్తుంది వేరే దేశంలో పోతారు కదా, ఏం కేర్ తీసుకోవాలి అసలు, ఎట్లా కేర్ తీసుకోవాలి? ఎవరైనా అప్లై చేసే ముందు, అంటే ఇండియాలో అయితే పర్లేదు సార్, వేరే కంట్రీలకు అప్లై చేసే ముందు ప్రాపర్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఉందా లేదా, జెన్యునా కాదా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ ఏజెంట్లను ఎవరు నమ్మా సార్. ఏజెంట్లు ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ దగ్గర ఇక్కడ ఒక 3 లక్షలు తీసుకుంటారు, మళ్ళీ చైనా వాళ్ళకి అమ్మేసి అక్కడ ఒక 3 లక్షలు తీసుకుంటున్నారు. అంటే ఏజెంట్ కి 6 లక్షల లాభం వస్తుంది సార్ ఒక క్యాండిడేట్ వల్ల. ఇలా చాలా మంది మోసపోతున్నారు. ఇప్పుడు నేనంటే ఫ్రీగా వెళ్ళినా సార్, ఎందుకంటే నేను అమౌంట్ ఏం పే అని చెప్పేసి నేను ఫ్రీగా వెళ్ళిపోయినా. కానీ వేరే స్టేట్ వాళ్ళు చాలా మంది 3 lakhs 4 lakhs కూడా పే చేసి వర్క్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా మీలాంటి వాళ్ళని తీసుకోవడానికి అంతా త్రూ టెలిగ్రామ్ నడిచింది? టెలిగ్రామ్ సార్. టెలిగ్రామ్ నుంచి అందరు మీకు అక్కడ డిస్కషన్ కూడా తెలుస్తుంది, అందరు వచ్చినప్పుడు కూడా టెలిగ్రామ్ నుంచి అప్లై చేసుకోవడం అంత ఆన్లైన్, ఎక్కడ ఫిజికల్ ఇంటర్వ్యూస్ ఏమి లేవు? లేదు సార్, అంటే కొందరు ఏజెంట్స్ ద్వారా కూడా వచ్చాయి సార్ దీనికి. ఇంకా అక్కడే హితేష్ అని నాకు ఇంటర్వ్యూ చేసిన అతను కూడా కంపెనీ హెచ్ఆర్, అతను అక్కడ వాళ్ళకి తెలుసు ఇదంతా. ఇప్పుడు అక్కడ హెచ్ఆర్లు, గ్రూప్ లీడర్లు, ఈ రాజశేఖర్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఈ స్కామ్ జరుగుతుంది, ఇదంతా తప్పుతో అవుతుంది, ఇల్లీగల్ అని తెలుసు తెలుసు సార్ వాళ్ళకి తెలిసి ఇదంతా చేస్తున్నారు.
సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లాంటి వాటికి అప్పుడు ఒక ఇండివిజువల్ గా నువ్వు ఒక జాబ్ కాబట్టి వెళ్ళినావు, గవర్నమెంట్ ఎలాంటి వాటి మీద కేర్ ఎట్లా తీసుకోవాలని అనుకుంటున్నావు? అంటే నార్మల్గా యువతకి అవేర్నెస్ ఇవ్వాలి సార్. ఇటువంటి స్కామ్ లకు ఏదైనా ఎక్కువ సార్లు వస్తుందని చెప్పిన వాటికి వెళ్ళొద్దు. ఏదైనా ఉంటే ప్రాపర్ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాతే, అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి సార్. ఇటువంటి కంట్రీలకు వెళ్ళాలి సార్. థాయిలాండ్, లావోస్, కంబోడియా, మయన్మార్ ఇటువంటి కంపెనీలు. అంటే చైనీస్ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ కి కొంచెం కన్వర్ట్ అయ్యే లాంగ్వేజ్ ఉన్న కంట్రీలకు అసలు వెళ్ళదు సార్. వెళ్ళొద్దు. అంటే కంపెనీ రిజిస్టర్డ్ ఇవన్నీ ఏముండదు. ఏముండదు. సో ఇప్పుడు జనరల్ గా అక్కడ నుంచి పోయిన తర్వాత తెలిసింది ఇట్లా స్కామ్ జరుగుతుంది, నువ్వు చేస్తున్న కూడా తప్పు పనే, నువ్వు వచ్చింది కూడా తప్పే అని తెలిసిన తర్వాత బయట పడడానికి ఇండివిజువల్ గా ప్రయత్నం చేయడానికి, సరే ఇక్కడ దాకా మినిస్టర్ దాకా రాకుండా అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు, ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు చెందిన వాడు కాబట్టి బండి సంజయ్ ఉన్నాడు, కేంద్ర హోంశాఖలు ఉన్నారు కాబట్టి మాట్లాడగలిగారు. అక్కడ ఉన్న వాళ్ళంతా బయటకు రావడానికి ట్రై చేసిరా నీతో పాటు కొంతమంది ఎవరన్నా ఇదంతా తెలిసిన తర్వాత? లేదు సార్. అంటే అక్కడ వాళ్ళకి హోప్ లేదు సార్. మనం ఇండియాకి వెళ్తామన్న హోప్ కూడా లేదు. అంటే వాళ్ళకి అంతనం ఎవరు కూడా తెలియదు. అంటే నార్మల్ గా ఇప్పుడు వాళ్ళు వచ్చిందే ఇల్లీగల్ గా సార్, మళ్ళీ బయట చెప్తానో ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి వాళ్ళకి అదొక భయం. ఇప్పుడు కాల్స్ మాట్లాడడానికి ఏదైతే గర్ల్స్ ఉన్నారంటారు కదా లేడీస్, వాళ్ళంతా ఇక్కడ ఏ కంట్రీ వాళ్ళు? మన సార్, ఇండియా వాళ్ళు. మరి వాళ్ళంతా కూడా నీతో పాటు వచ్చారా? లేదు సార్, ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు అందరు వచ్చారు. అంటే టోటల్ గా నీతో పాటు ఎంతమంది వచ్చారు ఈ స్కామ్ నుంచి బయటకు? మొత్తం 540 మెంబర్స్ వచ్చాయి సార్. బట్ మా కంపెనీ నుంచి 64 మంది వచ్చినాం సార్. ఓన్లీ మిగతా వాళ్ళది ఇంకా అక్కడనే, అక్కడ వాళ్ళ పరిస్థితి తెలియదు. అంటే ఇదంతా వాళ్ళు మిలిటరీ అంతా ఆఫీస్కి వచ్చారా? అక్కడ ఆఫీస్కి వచ్చారు, అడుగుతారు సార్. అంటే మాకు ఆల్రెడీ డైరెక్ట్ మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత మా కంపెనీ కూడా వెళ్ళారు. వెళ్ళేసి మీరు ఎవరైనా ఇండియా వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటే రండి, ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటే వర్క్ చేసుకోండి అని అలా అన్నారు. కానీ ఎవరు రాలేదు సార్, అందరు అక్కడే వర్క్ చేసుకుంటారు. నువ్వు వెళ్ళిన తర్వాత ఈ విషయం అంతా మీ తల్లిదండ్రులకు, మీ రిలేటివ్స్ అంతా చెప్పడం జరిగిందా? చెప్పడం జరిగింది. ఇట్లా ఇబ్బంది ఉన్నది అంతా అని చెప్పాను సార్. మీరు పోదామంటే బెదిరించారు కానీ జరిగినాయా? మీ వీసా మీకు మీ పాస్పోర్ట్లని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు? వాళ్ళ దగ్గర పెట్టుకున్నాను సార్. ఆర్మీ రావడానికి బిఫోర్ డే మాకు అన్ని హ్యాండ్ ఓవర్ చేసారు. అంటే వాళ్ళకి మెసేజ్ వచ్చింది వాళ్ళకి తెలుసు. సో మొత్తానికి ఇది పెద్ద స్కామ్. మీరు పోవడమే ఒక స్కామ్, మీరు ఇరుక్కొని పోయారు. తర్వాత అక్కడ పోయింది కూడా స్కామ్ పనే. అవును సార్. మొత్తానికి మయన్మార్ అనేది డేంజరస్ స్పాట్. ఇప్పుడు యువత ఉద్యోగాలకు పోవాలంటే జాగ్రత్త పోవాలని చెప్పదలుచుకున్నాను. అంతేనా? అంతే సార్. సో చూసారుగా, మొత్తానికి మయన్మారే కాదు, థాయిలాండ్ పక్కపక్క ఉన్న చిన్న దేశాలన్నీ కూడా వారి ఎగ్జిస్టెన్స్ కోసం చైనా ఇన్ఫ్లుయెన్స్ లో కంపెనీల పేరుతో యువతను అట్రాక్ట్ చేయడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనికులను కానీ ఇన్వెస్టర్లను కానీ ఇలా ఒక హనీ ట్రాప్ ద్వారా చేసుకొని వాళ్ళతో ఇన్వెస్ట్ చేయడం, కంపెనీ మూసేయడం జరుగుతుంది. మొత్తానికి కరీంనగర్ జిల్లా నుంచే ఒక అంకురార్పణ జరిగింది ఇలాంటి స్కాములలో ఇరకద్దని. మొత్తానికి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ చొరవతోని అక్కడున్న మా దాదాపు 40-50 మంది కూడా దేశానికి రావడం జరిగింది. స్వదేశంలో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా హ్యాపీ ఉన్నారు. ఇలాంటి ఉద్యోగాలు, ఇలాంటి ట్రస్ట్ లేకుండా, వెరిఫికేషన్ లేకుండా టెలిగ్రామ్ ద్వారా కానీ లేకుంటే ఈ వాట్సాప్ ద్వారా కానీ ఇంటర్వ్యూలు చేయడము, ఫిజికల్గా ఎలాంటి ఆఫీసులు ఇక్కడ లేకపోవడము, ఇదంతా జరిగింది. దేశం కానీ దేశం వెళ్ళి అక్కడ నుంచి మరి ఇంకొక దేశం కూడా ఇల్లీగల్ వెళ్ళడంతో యువత అంతా కూడా కేసులలో ఇరుకోవడం జరుగుతుంది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ రావడం ద్వారా. మొత్తానికి ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా నుంచే ఇలాంటి స్కామ్ను బయటపడడం కాకుండా చాలా మంది భవిష్యత్తును కూడా కాపాడిన సందర్భం చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.